వాళ్ళ గోపాలపాలెంలో పెద్ద మీటింగ్ పెట్టారు. శ్యామ్ అనేసి ఎవరైతే భూములు ఇస్తానో వాళ్ళు ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, కాగితం మీద సంతకం పెడతల ఫారం 3 మీద. మంత్రి గారు మాత్రం మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తున్నాడు, 700 చిల్లర ఎకరాలు ఇచ్చేస్తున్నారు. ఎందుకు నేనంటే బ్రహ్మింపు చేయడం కలవ ఎన్నాళ్ళు నీకున్న పదవి 4.5 సంవత్సరాలు 5 ఏళ్ళు, ఆల్రెడీ 3 సంవత్సరాలు 3 నెలలు అయిపోయింది. ఇంకా ఇప్పుడు వరకు అందరినీ కూడా భ్రమింపు చేస్తా, రోజుకు ఒక ప్రకటన చేస్తా, కాలాన్ని వెలపించే కార్యక్రమం చేశారు. ఇంకా సంవత్సరం 9 మాసాలు సంవత్సరం అన్నారు ఉంది. ఇంకా ప్రకటనలకే పరిమితం అయితే ఇప్పుడు నిర్మాణం చేస్తారు. మీకు చిత్తశుద్ధి నిజంగా మనం మీటింగ్ గోపాలపాలెంలో మీటింగ్ పెట్టి రైతులందరూ 700 చిల్లర ఎకరాలు ఇచ్చేశారని చెప్పారు. ఆ ఇస్తా ఉన్న భూస్వాములు కానీ లేదా ఇస్తా ఉన్న రైతులు కానీ మాట్లాడారా? వాళ్ళందరూ టిఫిన్కి వచ్చారు, టిఫిన్ తిన్నారు, వెళ్ళిపోయారు. ఎన్ని డబ్బులో మరి అక్కడ ఉన్న నీ తెలుగుదేశం నాయకుడు డబ్బులు ఎవరి డబ్బులు టిఫిన్ తిన్నారు, టిఫిన్ బహరించే పంపించామని చెప్తున్నారు. టిఫిన్ తిన్నారు, వెళ్ళిపోయారు. ఒకళ్ళు ప్రకటన చేయలేదు, ఒకళ్ళు ఫారం 3 మీద సంతకం పెట్టలేదు. ఎవరిని మోసం చేద్దాం ఇదంతా?